సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా శ్రీరాంపూర్లోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే పుల్లపర్తి రామాంజనేయులు పాల్గొన్నారు. అలాగే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. శ్రీరాంపురంలో ఏం చేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర దేవస్థానం సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా ఈరోజు రెండో రోజున భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 12:30కే దర్శనం ప్రారంభించినాం. ఇప్పటి వరకు చాలామంది వచ్చి దర్శనం చేసుకున్నారు. వచ్చిన వారికి అన్ని సౌకర్యాలు ఏర్పడి క్యూ లైన్లు కాయించి వచ్చిన వారికి పాలు, పులిహోర ప్రసాదం, అలాగే మంచినీరు అన్ని ఏర్పాట్లు చేసాం. వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శనం. ఈ భక్తుల సహకారంతో, కమిటీ వారి సహకారంతో, అభివృద్ధి కమిటీ వారి సహకారంతో అన్ని ఏర్పాట్లు శ్రీ పుల్లపర్తి రామాంజనేయులు గారు వచ్చి దర్శించుకుని ఇప్పుడే వెళ్ళినారు. వచ్చిన వారందరికీ కూడా పూర్తి దర్శనం వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు సేకరించగా కోరుతున్నాం. శ్రీరామపురంలో వెలిసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఒల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం 100 సంవత్సరాలు పైబడి ప్రసిద్ధి గల ఆలయం ఇది. మరి ఈ రోజున సుబ్బారాయుడు షష్ఠి నిమిత్తంగా ఇక్కడ ఈవో గారు అనగా మన గౌరవనీయులు శాసనసభ్యులు పుల్లపర్తి రామాంజనేయులు గారు ఒక సలహాలు సూచనల మేరగా నూతన కార్యవర్గం, అలాగే ఇక్కడ అభివృద్ధి కమిటీ, డెవలప్మెంట్ అంతా కూడా వచ్చిన భక్తులకి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందికరంగా లేకుండా